పైగా రాజకీయాల్లోకి మతాన్ని తేవద్దు అని అంటున్నాడు. మరి గతంలో కొంతమంది బైబిల్ పట్టుకుని మత ప్రచారం చేసినప్పుడు ఢిల్లీలో ఒక బిషప్, ఒక క్యాథలిక్ మత బోధకుడు, క్రిస్టియన్నో నరేంద్ర మోదీ గారిని ఓడించండి అని చెప్పి లేఖ రాసినప్పుడు క్రైస్తవులకి ఆ రాజకీయాల్లోకి మతాన్ని తేవద్దు, రాజకీయాలని మతాన్ని ముడిపెట్టొద్దని ఎందుకు చెప్పలా? ఎందుకు మాట్లాడా నువ్వు? అంటే హిందువులకు వ్యతిరేకంగా రాజకీయంగా అన్య మతస్థులు ఏకం కావచ్చు, సంఘటితం కావచ్చు, కానీ హిందువుల్లో మాత్రం రాజకీయ ఐక్యత ఎక్కడ వస్తుందో, అలా ఏర్పడితే ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందో, ఇటలీ పార్టీకి బానిస కదా ఈయన అనే భయంతో ఈయన ఈరోజు ఇక్కడికి వచ్చి భుజాలు తడుముకుంటున్నాడు. ఆ భయంలో నుంచి, చంద్రబాబు మీద ఈయనకున్నటువంటి వ్యక్తిగత ద్వేషంలో నుంచి ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడో, ఎంత ప్రమాదకరంగా మాట్లాడుతున్నాడో చూసారా? మన దేశానికి ఉగ్రవాదుల కంటే ఇలాంటి మూర్ఖుల వల్లే, మేధావుల ముసుగులో ఉన్నటువంటి ఇలాంటి మూర్ఖుల వల్లే ఎక్కువ ప్రమాదం ఉంది. నీకు ఏమాత్రం ఇంగితం ఉన్నా, విజ్ఞత ఉన్నా